సమాధానం ఒకరొకరు ప్రేమించుకుని సమాధానం సహాయం చేయండి. కుమారుడితో అనేక మాత్రం తెలియజేసినప్పుడు నీకు అనాది వందనాలేస్తాయో. ఎంతవరకు నేను పెడతాను పెట్టేవాళ్ళని క్షమించుతాను. అలాగే నా ప్రభావ మధ్యలో వయాన్ని వేస్తాయా నీకు వందనాలు. అలాగే నా ప్రభా నాయన కుమారుని నాయన కానీ సన్నిధిలో బలంగా వాడుకోతండి. ఆ బిడ్డ ద్వారా అనేక ఆత్మలో రక్షించబడతానికి సహాయం చేయలేవా ఆయన మా సన్నిధి నుంచి బిడ్డను త్వరగా నొక్కుతండి. ఇంతవరకు మాకు తెలియని విషయాలు తెలియపరిచారు. బిడ్డ పట్ల ఎంతగానో అతను ఆ బిడ్డను మా మధ్యలో నిలబెట్టుకుంటే ఇష్టమయ్యా. బిడ్డను మా మధ్య నిలబెట్టమని అలాగే బిడ్డ రాకపోకలను తోడుకుండయ్యా. తనకి ఇచ్చిన భార్య బిడ్డని బంధువుని దీవించి ఆశీర్వదించండి. ఆ బిడ్డను బలంగా వాడుకోతండి. నీ స్తోత్రాలయ్యా నీకు వందనాలు. అలాగే నైనా ఈ 3 రోజులు కూడుకులో మీరు ఉన్నారయ్యా. నీకు లెక్కలేస్తున్న స్తోత్రాలయ్యా. అలాగే నా ప్రభా కుమారుని రతన్ రాజు గారిని ప్రేమించి నాయన 2 కుమారుని ఇచ్చావు తండ్రి. నాయన రతన్ రాజు గారిని అతని సన్నిధిని తీసుకున్నావయ్యా. కుమారతి ఇతర దేశంలో పనిచేస్తున్నా ప్రభు కష్టపడుతుండగా బిడ్డకి ఆరోగ్యం ఇవ్వండి. ఎంత కాలం ఉంచుతావో నీ రెక్కల సాటిని భద్రపరిచినైనా మరి క్షేమంగా తీసుకొచ్చి బిడ్డల్లో బంధువుల్లో కలుసుకుని ఆనందించి దయచేయండి. అలా పెద్ద కుమారుని కూడా దీవించి ఆశీర్వదించయ్యా. భార్య ఇతర దేశాల్లో ఉన్న బిడ్డను కూడా దీవించి తండ్రి. బిడ్డలు దీవించి ఆ బిడ్డల చదువులో మీరు ఉండాలయ్యా. అలాగే నా ప్రభు ప్రేమని నాయన చిన్నారిని ప్రేమించి 2 కుమారులు 2 బిడ్డలు ఇచ్చావయ్యా. కుమారుడికి నా ప్రభు చేయికి దెబ్బ తగిలిందా చెయ్యి ముక్కి బాగు చేయతండ్రి. ఆడబిడ్డ కూడా చదువులో మీరుండి జ్ఞానవంతురాలుగా చేయతండ్రి. అలాగే నా ప్రభా చిన్నారి ఎంతగానో ఘోషించిన ప్రభు 3 దినములు ఉపవాస ప్రార్థన పెట్టుకోవాలని ఎంతగానో ఆశపడ్డాదయ్యా. ఆ బిడ్డ కోరిక తీర్చినందుకు వందనాలేస్తయ్యా. తల్లి తండ్రి నాయన బంధువులు పిలుచుకుని తోడుకున్నాడు పిలుచుకుని ఇరుగు పొరుగును పిలుచుకుందయ్యా. అలాగే నా ప్రభు 3 రోజులు నాయన నువ్వు తోడుకున్నావయ్యా. మా మధ్యలో ఉన్నావయ్యా. అలాగే నా ప్రభు ప్రేమ బాబు చేసిన నాయన మేలుని బట్టి నీకు లెక్కలేని వందనాలయ్యా. బిడ్డ పట్ల ఎంతో నీ కృప చూపించావయ్యా. నాయన నువ్వు ఎంతగానో దీవించావయ్యా బిడ్డని. నా ప్రభు మత్తుపానం నుంచి విడుదల చేసావయ్యానికి అలాగే వందనాలు. భార్య ఎంతగానో దుఃఖపడి ఉంటుంది తండ్రి. ఎవరికి చెప్పుకోలేక నా ప్రభు నీకైతే చెప్పుకున్నావు ప్రభు. బిడ్డ ప్రార్థన ఆలకించావు తండ్రి. నాయన నాయన తల్లి తోడుకుంటున్నాడు కూడా ఎంతగానో దుఃఖపడ్డారు ప్రభు బిడ్డ కొరకు. బిడ్డలందరినీ సంతోషపెట్టినందుకు నీకు ఎలాంటి వందనాలు. అలాగే ప్రభు బిడ్డని కానీ ఎందు విశ్వాసం గట్టిగా వాడుకోతండి. అలాంటి మద్యపానం నుంచి విడుదలస్తాయి ప్రభు. అలాగే ఇంకెంతమంది అవుతారో మద్యపానాన్ని అలవాటు అయిపోయిన బిడ్డలందరినీ విడుదల చేయతండి. ప్రతి ఒక్కరికి విడుదల చేయతండి. మారి మనసు దయచేతండి. నీలో జీవించే కృప దయచేయనైనా ఆ బిడ్డని బలంగా వాడుకోతండి. అలాగే నా ప్రభు చిన్నారి దేశానికి నాయన ప్రయాణంలో ఉంది నా ప్రభా. ప్రయాణం అంతట్లో తోడుకుందయ్యా. బిడ్డని విడిచిపెట్టి భర్తని విడిచిపెట్టి బంధువులు విడిచిపెట్టి వెళ్తుందయ్యా. ఆ బిడ్డకి ఏమీ నాయన ఆలోచనలు లేకుండా బెంగ లేకుండా బిడ్డని శ్యామంగా నాయన ఇతర దేశానికి చేర్చిన ఆయన ఆ యారాది వాళ్ళు మీరు ఉండాలయ్యా. కఠినమైన మనుషులు కలవాలయ్యా. ఆ బిడ్డల మనసులు కలిగించండి. బిడ్డ మీద ప్రేమ చూపించే బిడ్డలు దయచే మంచి ప్రభు అనుగ్రహించయ్యా. అలాగే నా ప్రభా ఎంతకాలం ఉంటుందో అంతకాలం నీ రక్షాన్ని భద్రపరిచిన వారి క్షేమంగా తీసుకొచ్చి భర్తలో బిడ్డలో బంధువుల్లో కలుసుకుని ఇరుగు పొరుగులో కలుసుకుని ఆనందించి కృప దయచేయమని నాయన కూడి వచ్చిన ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించి పేరు పేరు పెట్టి జీవించి ఆశ్రయించి నాయన ఎక్కడితో వచ్చారో నాకెవరితో తెలియదు తండ్రి. ఆ తీర్చిన ప్రభు. అలాగే ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవించమని నాయన నా వచ్చి దాన్ని ప్రార్థన ఆలకించి నాకు ప్రార్థన నాకు బలంగా దయచేసి నాకు ప్రార్థన నేర్పించమని ఈ కొద్ది ప్రార్థన సన్ని చేర్చుకోమని మా ప్రభు యేసు క్రీస్తు ఎడుకుంటున్నాను తండ్రి.